ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు కూర్చోండి. కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంటుంది. అవును డాక్టర్, అక్కకేమైంది? ఏమైందంటే మీ అక్క మళ్ళీ ప్రెగ్నెంట్ అమ్మా, అది సంగతి. నో! నో, వీడు నా కొడుకు కాదు. వీడికి అసలు నా పోలికలు లేవు. వీడు నా కొడుకు కాదు. ఏమండి? లేదు లక్ష్మి, వాడికి అసలు నా పోలికలు లేవు. వాడు నా కొడుకు కాదు. మీ వైపు చుట్టాల్లో ఎవరి పోలికలో ఏమో దరిద్రం చుట్టుకుంది. ఏమండి? నేనెన్ని కలలు కన్నాను, ఎంత అందంగా ఊహించుకున్నాను. అందంగా ఉన్నావని నిన్ను ఏరుకోరి మరీ పెళ్లి చేసుకున్నానే. నేను కూడా అందగానే. మరి మనకేమిటి అలా పుట్టాడు వాడు? నాకిదేం శాపం. వాణ్ణి ముందుకి నుంచి తీసేయి. వాడు నా గదిలో ఉంటే నేను భరించలేను, చూడలేను. తీసే లక్ష్మి, ప్లీజ్ తీసేయ్. అదేంటండి, ఏంటి మీరు మాట్లాడేది? ఇప్పుడు నాతో ఆర్గ్యుమెంట్లు అనవసరం. ముందు వాణ్ణి ఈ గదిలోంచి తీసేయ్. ఎక్కడుంచునండి పాపం. లక్ష్మి, ఏంటండి? ఏంటిదంతా? బారసాలండి, బాబుకి పేరు పెడదామని. తొందరగా కానివ్వండి. అయ్యా, నాదేం ఆలస్యం లేదు, మీదే ఆలస్యం. మీరు తొందరగా వస్తే కార్యక్రమం కూడా తొందరగా పూర్తి చేస్తాను. నేను దేనికి? నేను దేనికంటారేమిటి సార్, అంతా మీ చేతుల మీదుగానే జరగాలి.
పిల్లాడికి పేరు పెట్టాల్సింది మీరే. ఆ, నేను పేరు పెట్టాలంటాడేంటి? నానా అదేదో నువ్వే చూసుకో. అది కాదండి, పిల్లాడికి తండ్రి పేరు పెట్టాలి. అవును, వాడు నా కొడుకైతే, కానీ వాడు నా కొడుకు కాదే. ఏమండి? స్టాప్ దార్. ఇప్పుడు అందరి ముందు గొడవలొద్దు. నీ కొడుకు నువ్వు అనుకుంటే ఆ పేరేదో నువ్వే పెట్టుకో. ఏమండి? నో, ఇక ఆర్గ్యుమెంట్లు అనవసరం. వెళ్ళలేదు డాక్టర్, వద్దు. నేను మళ్ళీ తల్లి కావడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నాకు అబార్షన్ చేయండి. లక్ష్మి, అవును డాక్టర్, నాకు ఇష్టం లేదు. అబార్షన్ చేయండి. ఏంటక్క ఇది? ఏమైంది నీకు? నీకు తెలియదు రేఖ, వద్దు. మళ్ళీ ఏ కురూపిని కనాల్సి వస్తుందో ఏమో. వద్దు, ఈ ప్రెగ్నెన్సీ నాకు వద్దు. ఒకటితోనే బాధ భరించలేకపోతున్నాను, మళ్ళీ ఇంకొకటి వస్తే తట్టుకోలేను. పిచ్చిగా మాట్లాడకు, ముందు ఇక్కడి నుంచి పదా. అది కాదే, కళ్ళతో ప్రసాద్ బతుకుని చూస్తూ మళ్ళీ మరొకడికి ఆ నరకాన్ని చూపించడం అంటే వద్దే, వద్దు. బాగుంది, బావేదో మెంటల్ గా అప్సెట్ అయి మాట్లాడుతున్నాడని, ప్రవర్తిస్తున్నాడని నువ్వు కూడా అలాగే మాట్లాడి ప్రవర్తిస్తే ఎలా? తండ్రిగా అతను తప్పు చేస్తే, తల్లిగా నువ్వు కూడా అదే తప్పు చేస్తావా? పదెక్కడి నుంచి. నీకు తెలియదు రేఖ. నాకంతా తెలుసు, ముందు పద. హలో, నేను బావా, రేఖని. హాయ్ రేఖ. బావా, నీకు గుడ్ న్యూస్. ఏంటది? నువ్వు మళ్ళీ తండ్రి కాబోతున్నావు. అక్క మళ్ళీ ప్రెగ్నెంట్. ఆ? మాట్లాడు. చాలే, గొప్ప న్యూస్. మొదటి వాడు ఎలా పుట్టాడు చూసావుగా, మళ్ళీ మరో బిడ్డ. వీడెలా పుడతాడే భయంగా ఉంది. నా ప్రాణానికి ఒక్కటి చాలడా? ఇంకో ముక్క పురుగు పుడుతుంది కాబోలు. చిచి, ఏమన్నారు? ఏమంటారు? హ్యాపీ అట. అక్క, Siak, bala. ఇప్పుడు
భలే ఉన్నాను, అచ్చు డాడీలా ఉన్నాను. ప్రసాద్ యు స్కౌండ్రల్, నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి? ఎవరమ్మన్నారా? యు ఇడియట్! ఎందుకు పుట్టుకున్నారా ఇవన్నీ? Get out! Get out, I say! మళ్ళీ ఈ రూమ్ లో అడుగు పెట్టావో కాళ్ళు ఇరగొడతాను, జాగ్రత్త. నీకెందుకు రా ఈ పౌడర్లు స్లోలు? అసలు నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? నేను అందంగా ఉండనని స్కూల్లో అంతా అంటూ ఉంటే అందంగా తయారవ్వాలని వెళ్ళాను. నేను పౌడర్ రాసుకోవటం తప్ప మమ్మీ? బాబు, సెంట్ రాసుకోవటం తప్ప మమ్మీ? బాబు, చెప్పు మమ్మీ, నేను తప్పు చేశానా? లేదురా, లేదు. అయినా నువ్వు అందంగా ఉండవని ఎవరన్నారు? నువ్వు చాలా చాలా బాగుంటావు, అందగాడివి. ఎంత ముద్దస్తావు తెలుసా? హలో, కళ్యాణే మాట్లాడుతున్నాను. ఎవరు? ఓ, కాన్వెంట్ ప్రిన్సిపల్ గారా? చెప్పండి. అది అది వాడి పేరు రాంప్రసాద్ కదూ? వాడికి ఏది ఇష్టమైతే అది నేర్పించండి. ఆహా, మౌతార్గా నేర్చుకుంటాట? సర్లేండి, ఆ మొహానికి అదొకటే తక్కువ. ఉన్నమాటే కదా. వాడందంగా లేకపోవటం వాడి కర్మ. దాంతో పిల్లలు ఏడిపిస్తున్నారు. ఏం పర్వాలేదు, నేనేం పట్టించుకోను. చదువేవాడికి కావాలండి. వాడు ఎంత బాగా చదివితే ఏం లాభం? అందం, అందం ముఖ్యం ఈ ప్రపంచంలో. అదే పెద్ద క్వాలిఫికేషన్. ఏం లేదు, వాడు నా కొడుకని చెప్పుకోవటం నాకే బాధగా ఉంటుంది. ఓకే, వన్ థింగ్ మేడం, ఇక ముందు వాడి విషయంలో నాకు ఫోన్ చేయకండి. ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళ మమ్మీతో మాట్లాడండి. ఉంటాను. నీ పేరు కూడా మీ డాడీకి తెలీదా? గుర్తు చేస్తేనే కానీ చెప్పలేకపోయారు. నీకు మౌతార్గన్ ఇష్టమని, అది నేర్చుకుంటానంటూ నువ్వు సరదా పడుతున్నావంటే ఏమన్నారో తెలుసా? ఆ మొహానికి అదొక్కటే తక్కువ అన్నారు. ఏమైంది? నువ్వంటే మీ డాడీకి ఇష్టం లేదా? నువ్వు అందంగా లేకపోవడం నీ కర్మట. తోటి పిల్లలు ఏడిపిస్తున్నారు, ఈ విషయంలో మీరు పెద్దగా పట్టించుకోకనంటే నేనేం పట్టించుకోనంటారేంటి? పైగా నిన్ను తన కొడుకుని చెప్పుకోవడం ఆయనకి బాధగా ఉందట. అదలా ఉంచు. ఇక ముందు నీ విషయంలో ఎలాంటి ఫోన్స్ తనకు చేయొద్దన్నారు. ఏదైనా మాట్లాడాలంటే మీ మమ్మీతోనే మాట్లాడమన్నారు. నాకంతా ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది ప్రసాద్? నువ్వంటే మీ డాడీకి ఎందుకంత ఇది? ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నావా? నిన్ను బాధ పెట్టాలని, నిన్ను తక్కువ చేయాలని నేను ఇదంతా నీకు చెప్పడం లేదు. ఎక్కడో నీలో లోపం ఉంది. నువ్వు ఆ లోపాన్ని తెలుసుకోవాలి. డాడీ ప్రేమను పొందడానికి ప్రయత్నించాలి. ఏం, ఓ ప్రిన్సిపల్ మేడంగా నా డ్యూటీ నేను చేశాను. చెప్పకూడనివి, నీ వయసుకి నీతో మాట్లాడకూడని విషయాలు కూడా నీతో మాట్లాడానంటే నన్ను అర్థం చేసుకో. ఇదంతా నీ మేలు కోసమే, నీ బాగు కోరే.
ప్రసాద్లా ఉన్నాడే. ఇదిగో మేడం. కారు వెనక్కి పోని. ఓకే మేడం. ఏంట్రా, ఏమైంది? ఎవరేమన్నారు? ఏడుస్తున్నావెందుకు? పిన్ని, ఏమైందిరా? డాడీనేమో. రా, కారులో చెప్తూ గాని. ఇంటికే కదా. మమ్మీ, ఏమైందమ్మా? ఏమైందిరా? ఏమైందే పాపం? నాకంతా చెప్పాడు. చెప్తానండి. వెళ్ళి గదిలో చదువుకో. చెప్పింది గుర్తుందిగా? మళ్ళీ ఎప్పుడు ఇలా స్కూల్ మానేసి మధ్యలో రాకూడదు. వెళ్ళు. ఏమైంది? వాడు ఎందుకలా ఏడుస్తున్నాడు? స్కూల్ ఎందుకు మానేశాడు? రా, చెప్తాను. నిజమా? ప్రిన్సిపల్ మేడంతో ఆయన అలా మాట్లాడారా? నీకు ఇవన్నీ చెప్పుకుని ఏడ్చాడంటే పాప వాడు ఎంతగా బాధపడి ఉండాలి. చాలా బాధపడుతున్నాడు. అందుకే కడుపులో నొప్పని చెప్పి స్కూల్ మధ్యలో వచ్చేసాట. అయినా బావకిదేం బుద్ధి? తండ్రి ఇలా ప్రవర్తిస్తే పైవాళ్ళు ఎందుకు జారతీస్తారు చెప్పు? చీచీ అంటూ, బాగోలేవంటూ, అక్కడేమో స్కూల్లో పిల్లలు, ఇక్కడేమో తండ్రి. పాపం వాళ్ళు ఒక్కలా వేధిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజమక్క, తను బాగుండడని, తన్ని తల్లి తప్ప మరెవ్వరూ చేరతీరని ప్రసాద్కి తెలిసిపోయింది. దాంతో వాడు చాలా తక్కువ వాణ్ణని ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాడు. నేను గమనించిందేంటంటే వాడిలో ఒక కాంప్లెక్స్ కూడా డెవలప్ అవుతుంది. ఆ కాంప్లెక్స్తో వాడెవరితోనూ కలవలేకపోతున్నాడు. తనకెవరూ ఫ్రెండ్స్ లేరని ఒక్కడూ క్లాసులో ఓ మూల కూర్చుంటున్నానంటూ నాతో చెప్పేడ్చాడంటే ఆలోచించు. వాడికి నువ్వు తప్ప ఈ లోకంలో మరెవ్వరూ లేరు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో. పొరపాటును కూడా నువ్వెప్పుడు వాడిని చేదరించుకోకు. నేనా? నువ్వు అలా చేస్తావని కాదే. నువ్వు కూడా చేదరించుకున్న పక్షంలో వాడేమవుతాడో, ఎలా తయారవుతాడో ఊహించడం కష్టం.
ఇది మంచి పద్ధతి కాదని బావ కూడా చెప్పి చూస్తాను. చూద్దాం ఏమంటాడో. ఆయన వినరు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఊరుకో, ఉత్త మనిషి కూడా కాదు. నీకే చెప్తోంది, ఊరుకో. ఈ మర్యాదలేంటి చెప్పు? నేనేమైనా కొత్తదాన్నా? కావాలంటే కాఫీ నేను కలుపుకోలేను. భలేదానివి. ఎలా ఉందంట్లో? పర్వాలేదు. కాకపోతే పొద్దున్నుంచి ఒకటే నీరసంగా. ఏమైందక్క? ఏమైంది? అనుమానంగా ఉంది. పద ఆస్పత్రికి వెళ్దాం. Get up. బాగా బాగా చెప్పా బాస్. రియల్లీ యు ఆర్. హలో, హాయ్ రేఖ. ఎక్కడి నుంచి? కార్లో ఉన్నావా? సెల్లోంచి మాట్లాడుతున్నావా ఏంటి? ఆ. తీసుకెళ్తున్నావు కదా, ఆసుపత్రిలో జాయిన్ చేయి. నేను రాను, నాకు వీలు కాదు. సారీ, నువ్వే దగ్గరుండి కాస్త చూడు ప్లీజ్. ఉంటాను. ఏంటి బాస్, హాస్పిటల్లో ఎవరిని జాయిన్ చేస్తున్నారు? లక్ష్మిని. ఏమైంది? డెలివరీ టైం కదా, పెయిన్స్ వస్తున్నాయట. ఇంత నింపాదిగా చెప్తావండి బాస్. పద పద, ఆసుపత్రికి పద. చలాకి ఎలా ఉందో ఏమో. ఏం అక్కర్లేదు, కూర్చో. బాస్ కంటే మరో కురూపిని కంటుంది అంతే. కూర్చో. నో, మంచి పద్ధతి కాదు. ఏంటి బాస్ ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల వైఫ్ డెలివరీ పెట్టుకొని ఆసుపత్రిలో ఆమెను జాయిన్ చేస్తుంటే నువ్వు ఇక్కడ. అంత షాక్గా ఉంది నాకు. నువ్వు నీ మాటలు. నో, ఏం మాట్లాడుతున్నావు బాస్? నా మాటలు అంతే, అలానే ఉంటాయి. భయం రా, భయం. పుట్టబోయేవాడు ఎలా ఉంటాడో తలుచుకుంటుంటే భయం వేస్తుంది. దాంతో హలో, ఎస్, ఉన్నాడు. 1 minute. నీకే బాస్. ఎక్కడి నుంచి? ఆసుపత్రి నుంచి. రేఖ లైన్లో ఉంది. ఏంటట? ఏమో, మాట్లాడు. హలో బావా, చెప్పు. ఏంటి? నీకు మళ్ళీ కొడుకు పుట్టాడు బావా. కొడుక? అవును బావా. పుట్టాడో చచ్చాడో నాకు అనవసరం. సర్లే. బావా, బావా, ఏంటి? నీకు తగ్గట్టే అందమైన బాబు పుట్టాడు. చాలా అందంగా బంగారు ఛాయతో ఉన్నాడు. మళ్ళీ చెప్పు. నిజం బావా, చాలా అందమైన బాబు పుట్టాడు నీకు. వెరీ క్యూట్. షోకేస్ లో బొమ్మలా ఉన్నాడు. కావాలంటే వచ్చి చూడు. సరే, వస్తున్నాను. వెళ్దామా మరి? పద.
కంగ్రాట్స్ సార్. మీలాగే మీ బాబు కూడా చాలా అందంగా పుట్టాడు. ఆహా. చాలా పొడవున్నాడు. పెద్దయితే 6 అడుగులు అయ్యేట్టున్నాడు. నిజం? నిజం సార్, అబద్ధం చెప్పడం లేదు. మీకు తగ్గ కొడుకు పుట్టాడు. అందంలో మిమ్మల్ని మించిపోయేలా ఉన్నాడు. ఇస్ ఇట్ ట్రూ? కావాలంటే వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. కమ్ ఆన్. రా బావా, బాబు ఎంత అందంగా ఉన్నాడో. ముద్దొస్తున్నాడు అనుకో. చూడు. వీడు వీడు నా కొడుకు. వీడే నిజంగా నా కొడుకు. వీడే వీడే నా వంశోద్ధారకుడు. నా మొదటి కొడుకు వీడే. వీడే నా అసలు కొడుకు. నాకు ఇంకెవరూ లేరు. వచ్చేసింది నా జీవితంలో. నేనేదైతే కోరుకున్నానో అది వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీ. మమ్మీ 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 ఏడవకమ్మా, ఏడవకురా. లేదమ్మా, లేదురా, ఏడవకురా. ప్రసాద్, డాడీ దరిద్రుడా, నువ్వెందుకు వచ్చావు ఈ గదిలోకి? తమ్ముడు ఏడుస్తుంటే
షడా నువ్వు నువ్వు వీణ్ణి ఎత్తుకుంటావరా? అసలు నీ మొహం చూసి భయపడి ఏడుస్తున్నాడు. ఆయన నువ్వేంటి వీణెత్తుకోవడం? నీ పాడు చేతులతో వీణెత్తుకుంటే వీడు నీలాగే అసహ్యంగా తయారవుతాడు. ఇంకెప్పుడు వీణ్ణి ముట్టుకోవద్దు. వీడెవరో నా పంచప్రాణం, నా సుందర్. వీణ్ణి చూడు ఎలా ఉన్నాడు. ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నాడు. కడిగిన ముచ్చంలా ఉన్నాడు. అద్దంలా మెరిసిపోతున్నాడు. వీడి పక్కన నువ్వేంటి దిష్టి బొమ్మలాగా? వెళ్ళు. ఇంకెప్పుడు వీడి దగ్గరికి రావద్దు. వచ్చావో చంపేస్తాను. జాగ్రత్త. మమ్మీ ఊరుకో, ఏడవకు, ఊరుకో. ఏయ్. తమ్ముడు చూడు చూడు ఈ బొమ్మ చూడు. చెప్పట్లే ఇలా ఇలా కొట్టాలరా. భలే ముద్దొస్తున్నాడు రా తమ్ముడు. సుందర్, సుందర్. చూడ్ డార్లింగ్, నీకోసం ఎన్ని బొమ్మలు తెచ్చాను. అన్నీ నీకే. తీసుకో. అరెరెరెరెరెరె. అందమైన వాడికి అందమైన బొమ్మలు. సుందర్, మై డ్రీమ్ బాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు డాడీ, ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకున్నావు ఇక్కడ? పాపం సుందర్ని వాడే ఇంతవరకు ఆడించాడండి. అవును డాడీ, తమ్ముని ఇంతవరకు ఆడిస్తూ కూర్చున్నాను. స్టాప్ దా. తమ్ము ఏంటి తమ్ము? తుమ్ములా? వీడికి తగ్గ పేరుంది, సుందర్. సుందర్ అని పిలవడం నేర్చుకో. వీడు నీలా కాదు, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలవడానికి. Get out from here. వెళ్ళవు, వెళ్ళక్కడి నుంచి. పదమ్మా, పద. నువ్వే నా కొడుకు. నువ్వొక్కడివే నా కొడుకు. మై డ్రీమ్ బాయ్. ఐ లవ్ యూ. ఐ లైక్ యూ వెరీ మచ్.
కమాన్ సుందర్, కమాన్. నేను తెస్తాను. కమాన్. సార్ వస్తున్నారు మేడం. సుందర్ బాబు సారు ఇద్దరు వస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే సార్, జస్ట్ 2 minutes అయింది అంతే. అప్లికేషన్ తెచ్చావా? తెచ్చాను సార్, ఇదిగో. ఏంటివన్నీ? హోటల్లో చేసినవన్నీ మీరే కొన్నట్టున్నారు. ఎస్, ఇవి కేక్స్, ఇవేమో బిస్కెట్స్, ఇవి ఇంకో రకం కేక్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ క్యాండీస్. ఇవేం కర్మ, సుందర్ కావాలంటే హోటలే కొని పెడతాను. ఎరా? అంతే. బాగుంది వరుస. స్టాప్ దట్. గుడ్. అంతా నా పోలికి. అలా వెనకేసుకు రాకండి. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాతే ఏమవుతుంది? అచ్చు తండ్రి అంటారంతా. నాకు కావాల్సింది అదే. ఓకే, నేను చూసి నింపి పంపుతాను. రేపు జాయిన్ చేద్దు గాని. ఓకే సార్. ఏంటది? సెయింట్ జాన్స్ కాన్వెంట్ అప్లికేషన్. సుందర్ని అక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే పెద్ద బాబుని ప్రసాద్ని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. ఇద్దరు హాయిగా ఒక దగ్గరే ఉంటారు. ఇప్పుడున్న స్కూల్లో ఏం చెప్పట్లేదట, పైగా వాణ్ణంతా ఏడిపిస్తున్నారట. అందుకని నో, ఏం అక్కర్లేదు. వాడు నా స్కూల్లోనే ఏడవమని. అయినా ఆ దేవ్యమోహం వాడికి అసలు చదువు ఎందుకు చెప్పు? అనవసరం. వాడికేం చదువు అబ్బదు. ఆ చదువుకి ఆ దుంపలు పడి చాలే. అయినా వాడిని ఏ స్కూల్లో పెట్టినా వాడిని చూసి అంతా అలాగే నవ్వుతారు. అది వాళ్ళ తప్పు కాదు, వాడి మోహన్ తప్పు. అయినా వాడిని తీసుకెళ్లి సుందర్తో పాటు అదే స్కూల్లో జాయిన్ చేస్తే నా అన్నయ్యని వాడు ఎలా చెప్పుకుంటాడు? ఎంత నాముషిగా ఉంటుందని. వీలేదు, వాడిని అక్కడే ఆడను. నా గరాల పట్టి వీడు బాగా చదువుకోవాలి. అందుకనే వీడికి కాన్వెంట్. ఎరా? Yes. కమ్ విత్ మీ. అన్నీ నువ్వే తింటావా? కొన్నివ్వరా, అన్నయ్యకి పెడతాను. నేను ఇవ్వను. కమ్ ఆన్ మై సన్. నువ్వు ఇక్కడే ఉన్నావా? బయటెక్కడో ఆడుకుంటున్నావు అనుకున్నాను రా. నీకోసమని జాంతికలు చేశాను. వాడికి ఎన్ని ఆలోచనలు తెలుసా? అబ్బబ్బా, ఎన్ని ప్రశ్నలు. ఎలాగైతే ఇప్పుడే పడుకున్నాడు. చీమ చిట్టుకుంటే చాలు తెలివి వచ్చేస్తుంది. మరీ గారం చేస్తున్నారు. చెయ్యకపోతే ఎలా? వంశోద్ధారకుడు మరి. బాగుంది. ఆ, ఒక్క మాట. కోపం తెచ్చుకోనంటే నాదో చిన్న మాట. చెప్పు. పెద్దబాబుని కూడా సెయింట్ జాన్స్ కాన్వెంట్లో జాయిన్ చేద్దామండి. వాడేదో పెద్దగా చదువుతాడని కాదు, కాకపోతే సుందర్కి తోడుగా ఉంటాడు. అర్థం చేసుకోండి.
సుందర్ అసలే అల్లరివాడు. వాడెవరితో ఏ గొడవలు పడినా అడ్డుకోవడానికంటూ ప్రసాద్ ఉంటాడు. ఆలోచించండి. సరే, నేను కాదంటే నువ్వు ఎలాగూ వినవు. నీ బాధ భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి ఆడో మనం. చూడు డాడీ ఎంతకని వెయిట్ చేస్తారు. హార్న్ కొడుతున్నావు. రా తొందరగా. నీకంత తొందర అయితే నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తాను. అది కాదు సుందర్, డాడీ కోపం వచ్చింది అనుకో కోప్పడతారు కదా, అందుకని చెప్తున్నాను. డాడీ నన్నేం కోప్పడరు. పదండి పదండి. డాడీ ఎప్పుడనగా వెళ్ళిపోయారు? Come on, quick. వెళ్ళు, వెనక్కి కూర్చో. నువ్వెక్కడికి? నేను కాన్వెంట్కే డాడీ. నువ్వు బస్సులో రా. వద్దులేమ్మా, నీ కారు వద్దులే. హాయిగా బస్సులో వెళ్దువు గాని. ఏ, అదిగో బస్సు వచ్చింది, వెళ్ళిరా. బాయ్ మమ్మీ. ఏయ్, ఎవరు ఎవరంటుంటే చెప్పుకో చూద్దాం. రేఖ. కరెక్ట్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే గాని. ఏంటి చాలా హ్యాపీ మూడ్లో ఉన్నా? ఏంటి సంగతి? చెప్పనా? ప్రసాద్ని కూడా సెయింట్ జాన్స్ కాన్వెంట్ లో జాయిన్ చేశాం. సుందర్తో పాటు వాడిని అక్కడ జాయిన్ చేసే వరకు నిద్రపోకూడదు అనుకున్నాను. ఆఖరికి సాధించాను. బావగారు ఒప్పుకున్నారా? ఒప్పించాను. అదన్నమాట సంగతి. ఏంటిది? ఈ ఆనంద సమయంలో నీ కేక్ తినిపిద్దామని చేసి తీసుకొచ్చాను. ఎలా ఉంది? చాలా బాగుంది. కేక్ అంటే సుందర్కిష్టం కదా, అందుకనే చేసి తెచ్చాను. ప్రసాద్ కూడా ఇష్టమే. ఓకే, ఇద్దరికీ ఇష్టమనే తెచ్చాను. మీ ఆయనలాగా నాకేం ఆ తేడా లేవు. ఉండకూడదు రేఖ, ఉండకుండా ఉంటేనే బాగుంటుంది. అందుకోసమే జాగ్రత్త పడుతున్నాను. వాళ్ళిద్దరూ ఒకే రక్తం పంచుకుని పుట్టారు, అందులో తేడా లేదు. ఇద్దరూ అన్నదమ్ములు. ఆ బంధం ఇద్దరికిద్దరు తెలుసుకుంటే ఆనందమే, లేకపోతేనే బాధ. ఏయ్, ఏమైంది ఇప్పుడు? ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటూ అప్పుడే సాడ్ మూడా? బాలేదానివే. చూడు, మనం ఎంత తేడాలతో పెంచినా ఆ తేడాలన్నీ పిల్లలు ఇంట్లోనే చూపిస్తారు. బయటికెళ్లారనుకో వాళ్ళంతా ఒకటే. వాళ్ళకేం తెలీదు, పట్టించుకోరు. బాధపడకు. సుందర్, పరిగెత్తుకో, పడిపోతావు. ఏం పన్ను, నేనే ఫస్ట్. సర్లే రా, లంచ్ చేద్దాం. హాయ్ జిలేబీ, కారపూస,
పూసా భలే భలే. నీకేం పెట్టింది మమ్మీ? నాకు అవే. స్టాప్ దట్. నీకు స్వీట్ ఇష్టమా? ఇష్టమే. నీకంటే నాకు బాగా ఇష్టం కదూ? అవును. మరందుకని అందుకని నువ్వు ఆ జిలేబీలు నాకు ఇచ్చి నా కారపూస నువ్వు తీసుకో. మొత్తం అంతా హాట్ తినాలనంటే మండిపోదు? ఏం మండదు. ఇస్తావా ఇవ్వా? నిన్నే. ఇస్తావా ఇవ్వా? వాటర్ ప్లీజ్. నేను ఇవ్వను. ప్లీజ్ సుందర్, వాటర్ ఇవ్వను. కావాలంటే వెళ్ళి తెచ్చుకో. హాయ్ కుమార్. హాయ్. ఆ డెవిల్ నీకేమవుతుంది? ఏ డెవిల్? ఆ డెవిల్ ఏమవుతుంది? రాయి పెట్టి కొడితే మాడు పగిలి చేస్తుంది. ఓకే ఓకే సార్, వెయిట్ చేస్తాను. సుందర్, ఏంటి ఎలా ఉన్నావు? స్కూల్ బాగుందా? సరే, అప్పుడే ఫ్రెండ్ దొరికాడనమాట. పేరేంటనా? కుమార్. నైస్ నేమ్. లంచ్ అయిందా? చెప్పు, నీకేం కావాలంటే అవి తీసుకొస్తాను. రాసుకోమంటావా? అక్కర్లేదు, చెప్పు, గుర్తుంటుంది. పాలకోవా ఓకే, ఐస్ క్రీమ్స్ ఓకే, యాపిల్స్ ఇంకా ఇంకేం అక్కర్లేదా? సరే, ఉంటాను. బాయ్. ముద్దు పెట్టమంటావా? ఓకే. చాలా వెల్కమ్. నువ్వొద్దు, నాతో పాటు నువ్వు ఆ స్కూల్లో చదవద్దు. అది కాదురా సుందర్. స్టాప్ దట్. వద్దంటున్నాను అంతే. నువ్వు నా మాట వినాల్సిందే. మరి ఎక్కడ చదువుకోను? ఎక్కడ దగ్గర మమ్మీని అడుగు. ఏంట్రా, ఏమైంది? చూడు మమ్మీ, సుందర్తో పాటు నేను ఆ స్కూల్లో చదవకూడదట. వద్దంటున్నాడు. ఏమైందిరా? వాడి మొహం చూడు ఎంత అసహ్యంగా ఉందో. సుందర్, స్కూల్లో వాడినంతా డెవిల్ అంటున్నారు. వాడు నా అన్నయ్య అని చెప్పుకోవాలంటే నాకే అసహ్యంగా ఉంది. సుందర్, వాడు ఆ స్కూల్లో వద్దు, నేను భరించలేను. ఆ స్కూల్లో వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి, ఎవరో ఒక్కరే ఉండాలి, అంతే. ఇద్దరం కలిసి చదవాలంటే నేను ఒప్పుకోను. వాడి మొహం చూడు ఎంత అసహ్యంగా ఉందో. స్కూల్లో వాడినంతా డెవిల్ అంటున్నారు. వాడు నా అన్నయ్య అని చెప్పుకోవాలంటే నాకే అసహ్యంగా ఉంది. ఆ స్కూల్లో వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి,
ఎవరో ఒక్కరే ఉండాలి అంతే. ఇద్దరం కలిసి చదవాలంటే నేను ఒప్పుకోను. ప్రసాద్, మమ్మీ, ఏడుస్తున్నావా? తమ్ముడన్న మాటలకి బాధ కలిగిందా? మరి నా మీద నాకే అసహ్యంగా ఉంది. ప్రసాద్, చెప్పు మమ్మీ, నేను ఎందుకులో పుట్టాను? నేను చేసిన పాపం ఏంటి? నువ్వు కాదమ్మా, నేను చేసిన పాపానికి నువ్వెలా పుట్టావు? తమ్ముడిది తెలిసి తెలియని వయసమ్మా. వాడన్న మాటలకి కోపం తెచ్చుకోకు. తమ్ముడితో మాట్లాడాను. నిన్నలా అన్నందుకు వాడు చాలా బాధపడుతున్నాడు. జరిగిందేది డాడీకి చెప్పనన్నాడు. ప్రామిస్ చేశాడు. పైగా ఒకే స్కూల్లో కంటిన్యూ అవుతా ఉన్నాడు. చిన్నవాడు తమ్ముడి మాట్లాడినా నువ్వేం పట్టించుకోకు. అలాగే నిన్ను నువ్వు అసహ్యించుకోవడం కూడా మంచిది కాదు. పెద్దవాడివమ్మా నువ్వు. ఇలా తయారైతే ఎలా చెప్పు? అలాగే తమ్ముడి మంచి చెడ్డలు కూడా నువ్వే చూడాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనల్ని ద్వేషించే వాళ్ళని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. నేర్చుకున్నావనుకో హాయిగా ఉంటుంది, ఏ బాధ ఉండదు. అర్థమైందా? సుందర్, సుందర్, hey you. Dad. I'm proud of you, my son. Proud of you. నువ్వు కావాలన్న పాలకోవా, ఐస్ క్రీమ్స్, యాపిల్స్. Take it. Thank you, Dad. Welcome. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. సుందర్ లేడు, వాడు అద్దం ముందు నిలబడి నన్ను ఇమిటేట్ చేస్తుంటే అప్పుడు వచ్చాను. ఎంత పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేసాడో తెలుసా? అద్భుతం. ఇమిటేషన్ కాదు, తండ్రి బుద్ధులన్నీ పుణికి పుచ్చుకున్నాడు. డాడీ తెచ్చినవన్నీ నీకేనా? అన్నయ్యకేం ఇచ్చేది లేదా? నో, నేను ఇవ్వను. తప్పమ్మా, అలా అనకూడదు. డాడీ ఏం తెచ్చినా ఇద్దరూ సమంగా పంచుకోవాలి. లక్ష్మి, అది కాదండి, ప్రసాద్ మాత్రం పిల్లాడు కదా. సర్లేండి, మీరు డిన్నర్కి రండి.
ప్రసాద్, మమ్మీ డాడీ నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చారు, తీసుకో. నిజం? నిజం రా, తిను. మరి తమ్ముడుకో? తమ్ముడికే తీసుకొచ్చారు. నీ కోటి తమ్ముడు కోటి, తిను. ఒకటా? కాదు, 2 ఐస్ క్రీమ్స్ ఉండాలి ఇక్కడ. ఏమైంది ఇంకొకటి? మమ్మీ మమ్మీ పట్టించుకోకు, తిను. మమ్మీని అడుగుతాను. మమ్మీనే తీసుకెళ్ళుంటుంది. సుందర్ కమియా. నో, మమ్మీని అడుగుతాను. ఇదిగో ఇక్కడుంది. నాది ఐస్ క్రీమ్. తిను. నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, నేను కొనిపెడతాను. ప్రామిస్? ప్రామిస్. ప్రసాద్, హాయ్. నువ్వు సుందర్ కన్నయ్యేటి కదా? అవును, సుందర్ మా తమ్ముడు. తెలుసు, మీ ఫ్రెండ్ తేజ చెప్పాడు. ఐఎమ్ సారీ, నువ్వెవరో తెలియక నిన్న అలా మాట్లాడాను. డెవలైనందుకు సారీ. ఫీల్ అవ్వకు. ఇట్స్ ఓకే. అవును, అదేంటి నువ్వు బస్సులో వచ్చావు? సుందర్ ఎప్పుడో కార్లో వచ్చేసాడు. సుందర్ చాలా అందంగా ఉంటాడుగా, బస్సులో అయితే మాసిపోతాడని డాడీ కార్లో డ్రాప్ చేస్తారు. నాదేముంది, నేను బస్సులో వచ్చినా పర్వాలేదు. సీ యూ, లంచ్లో కలుద్దాం. బాయ్.